అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకునే ఇండియన్ స్టూడెంట్ రంజని శ్రీనివాసన్ తనకు తనే సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకుంది అమెరికా నుంచి. అసలు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? అసలు ఏం జరిగింది? కొలంబియా యూనివర్సిటీలో గత వారంలో ఇంతకుముందు కొన్ని ప్రొటెస్టులు జరిగాయంట. పాలస్తీనియన్స్కి సపోర్ట్గా పాలస్తీనియన్స్ని కాపాడాలని చెప్పి, వాళ్ళకి మానవ హక్కులు ఇవ్వాలని చెప్పి ఇలా రకరకాలుగా జరిగాయి. దీనిలో హమాస్ వాళ్ళ హస్తం ఉందని చెప్పి అమెరికాలో కొన్ని వర్గాలు నమ్ముతుంటాయన్నమాట. దీనికి సంబంధించి రంజని శ్రీనివాసన్ ఎవరైతే అక్కడ కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారో తను కూడా పాలస్తీనియన్స్ సపోర్ట్గా ఈ ప్రొటెస్ట్లో పాల్గొందంట. దాంతో రంజని శ్రీనివాసన్ అమెరికాలోంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి. అమెరికా నుంచి ఆవిడని బహిష్కరిస్తారనమాట. దీంతో ఈ అమ్మాయి ముందే సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకుంది. దీనికి సంబంధించి అక్కడున్న డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఈ అమ్మాయి క్లియరెన్సెస్ తీసుకోవడం, రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి క్లియరెన్సెస్ తీసుకుని బయటకు వచ్చేయటం, ఆ వీడియో ఫుటేజ్ తీసుకొచ్చారనమాట. అక్కడ అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఒక మాట చెప్పారు. అమెరికాకు చదువుకోవడం అంటే, అమెరికాకు రావడం అంటే, అమెరికా వీసా పొందడం అంటే అదొక ప్రివిలేజ్, దీన్ని మిస్యూజ్ చేసుకోకూడదని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ చాలా ఇన్స్టిట్యూషన్స్కి నోటీసులు ఇచ్చింది. ప్రిన్స్టన్, హార్వర్డ్, కొలంబియా ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్కి. దీంతో ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కాస్త భయపడ్డాయి. నోటీసులు ఇవ్వటమే కాదు, ఈ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చే ఫండింగ్ కూడా కట్ చేసిందంట. ఈ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని అక్కడ స్టూడెంట్స్ని యాంటీ సెమిటిజం అంటే జూయిష్కి వ్యతిరేకంగా యాక్టివిటీస్ ప్రమోట్ చేసినప్పుడు స్టూడెంట్స్ని సస్పెండ్ చేయట్లేదు, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అని చెప్పి ఎలిగేషన్స్ కూడా వేస్తుంది అమెరికా ప్రభుత్వం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మీద. దాంతో స్ట్రాంగ్ నోటీసులు ఇచ్చిందంట. చాలా వరకు ఫండింగ్ కూడా కట్ చేసిందంటే ఈ మధ్య. ఇంకా కట్ చేస్తాం నోటీస్ ఇవ్వడంతో కొలంబియా యూనివర్సిటీ ఎవరెవరైతే స్టూడెంట్స్ ప్రొటెస్ట్లో పాల్గొన్నారో వాళ్ళ డిగ్రీస్ క్యాన్సిల్ చేయటం, రివోక్ చేయటం, అంతేకాదు వాళ్ళని సస్పెండ్ చేయటం, ప్రో పాలస్తీనియన్ డెమాన్స్ట్రేషన్స్ని కంప్లీట్గా కల్ చేయడం, ఇవన్నీ చేసిందంట. ఇది సరిపోకుండా ఇంకా మిగతా యూనివర్సిటీస్ కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఓవరాల్గా యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీస్ అయితే ఈ ప్రొటెస్ట్లు, హ్యూమన్ రైట్స్ ప్రొటెస్ట్లు, ముఖ్యంగా పాలస్తీనియన్స్కి హమాస్కి సపరేట్గా ప్రొటెస్ట్లు ఎలా చేశాయో వాటిపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి అనమాట. యూఎస్ గవర్నమెంట్ ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన రంజని శ్రీనివాసన్ ఈ అమ్మాయి సెల్ఫ్ డిపోర్టేషన్ ఒకవేళ కనుక యూఎస్ఏ డిపోర్ట్ చేసింది అనుకోండి, ఆ అమ్మాయి వీసా క్యాన్సిల్ చేసి యూఎస్ తిరిగి పంపిస్తే కాళ్ళు చేతులు కట్టేసి బేడీలు వేసి మిలిటరీ ఫ్లైట్లో తిరిగి పంపించింది. కాబట్టి ఇదంతా ఇబ్బంది పడకుండా అమ్మాయే తను సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకుని ఆ అమ్మాయి వీసా క్యాన్సిల్ చేసి అమ్మాయి ప్రో పాలస్తీనా ప్రొటెస్ట్, ప్రో హమాస్ ప్రొటెస్ట్లో ఉన్నందువల్ల అమ్మాయి వీసా క్యాన్సిల్ చేసినందుకు కానీ అమ్మాయి తనకు తనే సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకుని దేశానికి తిరిగి వస్తుందంట.